నమస్తే క్రికెట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 26.75 crores కి శ్రేయస్ అయ్యర్ ని తెచ్చుకున్నారు. సెకండ్ హైయెస్ట్ బిడ్ ఆఫ్ ది హోల్ ఐపీఎల్ ఆప్షన్ ఇన్ని ఇయర్స్ గా. సో వీళ్ళ 18 crores కి చాహల్ ని తెచ్చుకున్నారు, 18 crores కి హర్షదీప్ సింగ్ ని తెచ్చుకున్నారు. సో అసలు ఎలా కాన్స్టిట్యూట్ అవుతుంది, ఎలా 11 అవుతుంది, వీళ్ళ టీం ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో పంజాబ్ కింగ్స్ 26.75 crores పెట్టి శ్రేయస్ అయ్యర్ని తెచ్చుకున్నారు. ద సెకండ్ హైయెస్ట్ బిడ్ ఇన్ ఐపీఎల్ ఎవర్. అండ్ వీళ్ళకి చాలా పిక్స్ ఉన్నాయి. మ్యాక్స్వెల్, నెహల్ వదేరా, మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సన్, ఇలా చాలా పిక్స్ ఉన్నాయి. వీళ్ళ స్క్వాడ్ గురించి నీ ఒపీనియన్ అండి? అన్నట్టు చాలా మంచి స్క్వాడ్ ఉంది వీళ్ళకి. శ్రేయస్ అయ్యర్ ని ఆబ్వియస్లీ క్యాప్టెన్సీ మెటీరియల్ శ్రేయస్ అయ్యర్ ని వీళ్ళ కెప్టెన్ గా తెచ్చుకున్నారు. ఆబ్వియస్లీ అతన్నే క్యాప్టెన్ చేస్తారు. అందరూ రిషబ్ పంత్ కి వెళ్తారు అనుకున్నారు, రిషబ్ పంత్ కి వెళ్ళలేదు, అయ్యర్ ని తెచ్చుకున్నారు. రికీ పాయింటింగ్ అయ్యర్ ని క్యాప్టెన్సీ అందజేశాడు ఢిల్లీలో రికీ పాయింటింగ్ ఉన్నప్పుడు అయ్యర్ ని క్యాప్టెన్ చేశాడు. సో ఇక్కడ కూడా సేమ్ ఆ ఫార్ములా కోసం మళ్ళీ తెచ్చుకున్నట్టున్నారు పంజాబ్ కి రికీ పాయింటింగ్. వీళ్ళ టాప్ 3 బైస్ చూస్తే మనం శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్ అండ్ యుజ్వేందర్ చహల్. సో చహల్ ని 18 పెట్టి తెచ్చుకున్నారు. చహల్ కి 18 ఇస్ వర్త్. ఇన్ని ఏళ్ళు చహల్ 6 crores 7 crores కే వేరే వేరే టీమ్స్ కి ఆడేసాడు. రాజస్థాన్ లో 7 crores కి ఆడాడు ఇన్ని ఏళ్ళు చహల్. చహల్ ఇస్ ఎ వరల్డ్ క్లాస్ స్పిన్నర్. ఏ తప్పు ఆర్సీబీ చేశారో అదే తప్పు రాజస్థాన్ చేస్తుంది ఇప్పుడు. ఆబ్వియస్లీ తప్పు అనలేం రాజస్థాన్ గురించి కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర పర్స్ అయిపోయింది, పర్స్ లేదు. సో ఇంత ఎఫోర్ట్ చేయలేరు ఒక్క ప్లేయర్ కి ఇవ్వడం. సో చహల్ కేమ్ టు పంజాబ్. వీళ్ళ దగ్గర చాలా పర్స్ ఉంది. వీళ్ళు ఆప్షన్లకు వచ్చిందే ఆ ఆ మోటివ్ మీద, పెద్ద పెద్ద పేర్లన్నీ వీళ్ళు తెచ్చుకోవాలని. మార్కీ సెట్ లో ముగ్గురిని తెచ్చుకున్నారు వీళ్ళు. సో హర్షదీప్ సింగ్ ని నేను ఏమనుకుంటున్నా అంటే, అసలు వీళ్ళు వదిలేదే లేకుండే రిటైన్ చేసేది ఉండే. వీళ్ళ దగ్గర ఆప్షన్ ఉన్నప్పుడు రిటైన్ చేసేది ఉండే. నాకు తెలిసి వీళ్ళు ఒక 13 crores కి వస్తాడు ఏమో అనుకున్నట్టున్నారు, కానీ మళ్ళీ వీళ్ళకి 18 crores కే వచ్చేసిండు హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ ని వదులుకోలేరు, నన్ను అడిగితే వదులుకోవద్దు కూడా. హర్షదీప్ సింగ్ ఇస్ ఎ వికెట్ టేకింగ్ మిషన్. బుమ్రా కంటే ఎక్కువ వికెట్స్ ఉన్నాయి T20 ఇంటర్నేషనల్ హర్షదీప్ కి. సో హర్షదీప్ సింగ్ మంచి పని వీళ్ళు బైబ్యాక్ చేసుకున్నారు. అయ్యర్ గురించి నాకు మాట్లాడినట్టే. సో వీళ్ళు ఇంకో కొన్ని బైస్ ఇద్దాం. ఆల్రౌండర్స్ ఫస్ట్ వస్తాను నేను, ఎందుకంటే ఆల్రౌండర్ పిక్స్ వీళ్ళే చాలా బాగున్నాయి. ఆల్రౌండర్స్ పిక్స్ కి వస్తే మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, హర్ప్రీత్ బరార్, మార్కో యాన్సన్, అజ్మతుల్లా ఉమర్. ఇంతమంది ఆల్రౌండర్స్ ని బై చేశారు వీళ్ళు. ముగ్గురు మొత్తం ఫారెన్ ఆల్రౌండర్స్ ని బై చేశారు, హర్ప్రీత్ బరార్ ఎక్సెప్ట్ హర్ప్రీత్ బరార్. వీళ్ళ ఆడిపిస్తే వీళ్ళ నలుగురు ఫారినర్ ఆల్రౌండర్లతోనే ఆడుకోవచ్చు కావాలంటే 11 లో. అంత మంచి ఆల్రౌండర్ పిక్స్ అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. మార్కస్ స్టాయినిస్ ఆబ్వియస్లీ లక్నోలో లాస్ట్ ఇయర్ చాలా మంచిగా ఆడిండు. అండ్ హీస్ ఎ ఫ్లోటర్, ఎక్కడన్నా ఆడగలడు, ఏ పొజిషన్ లోనూ వచ్చి ఆడగలడు. సో మార్కస్ స్టాయినిస్ చాలా మంచి పిక్. అండ్ అతను మనకి ఒక 4 overs మీడియం పేస్ ఇస్తాడు మంచిగా. సో అది చాలా మంచి పిక్. గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళ టీంలో ఉన్నోడే ఆర్సీబీకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాడు. మళ్ళీ అప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ పంజాబ్ లో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అంత రాలేదు గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి, అందుకే వదిలేసారు. మళ్ళీ ఇప్పుడు బైబ్యాక్ చేసుకున్నారు. సో చూద్దాం ఎంత ఎంత ఆడగలుగుతాడు అనేది. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి ఏంటంటే మనకి స్పిన్ వస్తాడు, ఒక 2-3 overs స్పిన్ వస్తుంది గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి. దట్ విల్ హెల్ప్ యాక్చువల్లీ. సో గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ మార్కో యాన్సన్ కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి ఫినిష్ చేయగలడు మ్యాచెస్ ని. ఆబ్వియస్లీ SA20లో మనం చూసాం, 70 కూడా కొట్టాడు ఒకటి. సో మంచి బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది మార్కో యాన్సన్ దగ్గర. మనం ఒక 20-30 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కో యాన్సన్ నుంచి. ప్రతి మ్యాచ్ అనలేం, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉన్నప్పుడు 20-30 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కో యాన్సన్ నుంచి. అది మనకి
మంచి డెప్త్ ఇస్తుంది బ్యాటింగ్ లో. సో అండ్ బౌలింగ్, మార్కో యాన్సన్ బౌలింగ్ గురించి ఏం చెప్తాం, టాల్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, మంచి బౌన్స్ ఉంది, పేస్ వస్తుంది. సో సో మార్కో యాన్సన్ అది. అజ్మతుల్లా ఉమర్ రాయ్, గుజరాత్ వదిలేసింది, అజ్మతుల్లా ఉమర్ రాయ్. హీఈస్ ఏ హార్దిక్ పాండ్యా ఆఫ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. హార్దిక్ పాండ్యా లాంటి రోల్ ఉమర్ రాయ్ది ఆఫ్ఘనిస్తాన్ లో. సో చాలా మంచి బ్యాట్స్మెన్ మనకి, మిడిల్ ఆర్డర్ 8-5 8-6 వచ్చి మంచిగా పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు, మంచి మీడియం ప్లే చేస్తాడు. సో అది కూడా చాలా మంచి పిక్. హర్ప్రీత్ బరార్, ఇండియన్ ఆల్రౌండర్, అతను కూడా చాలా డౌన్ ది ఆర్డర్ వచ్చి మంచి 2-3 పెద్ద హిట్స్ కొట్టగలడు. స్పిన్నర్, మంచి స్పిన్నర్. లాస్ట్ టైం వీళ్ళకి రెగ్యులర్ స్పిన్నర్ గా వాడుకున్నారు హర్ప్రీత్ బరార్ ని. సో వీళ్ళ ఆల్రౌండర్ పిక్స్ చాలా బాగున్నాయి. వీళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళ బ్యాటింగ్ చూస్తే శ్రేయాస్ అయ్యర్, ఆబ్వియస్లీ శ్రేయాస్ అయ్యర్ 8-3 8-4 మనకి 8-3 8-4 మంచిగా అవుతుంది. వీళ్ళ ఓపెనింగ్ స్పాట్ లో ఒకటి ఖాళీ ఉంది, ఫ్రమ్ సిమ్రన్ సింగ్. ఆబ్వియస్లీ ఫ్రమ్ సిమ్రన్ సింగ్ ఆడిపించవచ్చు. సిమ్రన్ సింగ్ ఆడిపించుకుంటే ఒకరిని, ఒక్క స్పాట్ ఖాళీ ఉంటుంది ఓపెనింగ్ లో. కానీ నేనేమనుకుంటున్నా, స్టాయినిస్ కానీ జాష్ ఇంగ్లీష్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఆడిపించుకోవచ్చు. ఇంగ్లీష్ ని ఆడిపిస్తే ఒక బౌలర్ షార్ట్ అవుతాడు. అదే స్టాయినిస్ ని ఓపెనింగ్ ఆడిపిస్తే మనకి ఇంకొక ఫాస్ట్ బౌలర్ రావచ్చు స్క్వాడ్ లో. సో చూద్దాం వీళ్ళు అలా వెళ్తారా ఇలా వెళ్తారా, ఆర్ డైరెక్ట్ జాష్ ఇంగ్లీష్ ని మనం ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చుకోవచ్చు, ప్లేయింగ్ విత్ యాన్సన్, మ్యాక్స్వెల్ అండ్ స్టాయినిస్. ఇంగ్లీష్ ని డైరెక్ట్ మనం ఇంపాక్ట్ సబ్ గా తెచ్చుకోవచ్చు. సో వీళ్ళ బ్యాటింగ్ చూస్తే, సో వీళ్ళ మిగతా బ్యాట్స్మెన్స్ చూస్తే నేహల్ వదేరా అన్నాడు, ముంబై. యాక్చువల్లీ ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ముంబై నుంచి మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ముంబైలో కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చాయి. 250 ఉంటున్నాయి ముంబైలో. సో ఈజ్ ఆల్సో మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. విష్ణు వినోద్ ఉన్నాడు, వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ విష్ణు వినోద్. అతను కూడా ముంబైలో ఉన్నట్టున్నాడు, లాస్ట్ టైం ముంబైలో ఉన్నాడు. సో అతను కూడా మంచి బ్యాట్స్మెన్, వికెట్ కీపర్. వీళ్ళకి యాక్చువల్లీ సిమ్రన్ సింగ్ ఉన్నాడు కాబట్టి వికెట్ కీపర్ అంతగా అవసరం లేదు. సో అతన్ని బ్యాకప్ కోసం తెచ్చుకున్నారు, విష్ణు వినోద్ సిమ్రన్ సింగ్ కి బ్యాకప్ కోసం. మనం ఇందాక మాట్లాడినట్టు జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు, జాష్ ఇంగ్లీష్ కూడా ఓపెనింగ్ రావచ్చు. జాష్ ఇంగ్లీష్ మంచి బ్యాట్స్మెన్. హర్నూర్ పాను డొమెస్టిక్ ప్లేయర్, మంచి బ్యాట్స్మెన్. హర్నూర్ పాను కూడా పంజాబ్ ప్లేయర్. పైలా అవినాష్, ఇంకొక తెలుగువాడు, పైలా అవినాష్ కూడా తెచ్చుకున్నారు. మనం చూసాము మొన్న రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీలో కూడా ఒక 50 ఉంది పైలా అవినాష్ కి. సో మంచి బ్యాట్స్మెన్ పైలా అవినాష్ కూడా, ఆంధ్రవాడు, తెలుగు అతను. సో నెక్స్ట్ మనం సిమ్రన్ సింగ్. ఆబ్వియస్లీ సిమ్రన్ సింగ్ విల్ బి ఓపెనింగ్ ఫర్ ది స్క్వాడ్. శశాంక్ సింగ్ లాస్ట్ టైం అతని ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ మనం చూసాం అందరం. మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు. సో శశాంక్ సింగ్ నెంబర్ 6 నెంబర్ 7 లో మనకి మంచి పిక్. అది మంచి రిటైన్ చేసిరు, శశాంక్ సింగ్ ని వెళ్ళనివ్వలేదు బయటికి. సో వీళ్ళ బ్యాటింగ్ ఇంత చాలా బాగుంది, బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళ పిక్స్ అన్ని చూస్తే నాకు మంచి పిక్స్. అసలు పంజాబ్ ఎప్పుడూ ఇంత మంచిగా ఆప్షన్ లో పర్ఫామ్ చేయలేదు. ఏ ఆప్షన్ లో చూసినా ఒక డిసాటిస్ఫాక్షన్ ఉండదు. పంజాబ్ టీమ్ ను ప్రతి ఆప్షన్ లో చూస్తూ వచ్చాం, ఒక డిసాటిస్ఫాక్షన్ వచ్చేది, అసలు టీం అసలు ఏం ఫామ్ అవుతుంది అని. కానీ ఈసారి చాలా మంచిగా ఫామ్ అయింది టీం. వీళ్ళ బౌలింగ్కి వెళ్దాం. బౌలింగ్ లో కూడా చాలా మంచి పిక్. ఇందాక మాట్లాడినట్టు హర్షదీప్ సింగ్, యుజ్వేందర్ చహల్ తో మనకి ఒక మంచి స్పిన్నర్ వచ్చేసిండు. హర్షదీప్ సింగ్ ద్వారా ఒక డెత్ బౌలర్ అండ్ ఓపెనింగ్ లో కూడా మంచి వేయగల బౌలర్ వచ్చింది. వీళ్ళు ఆర్సీబీ నుంచి వైశాఖ్ విజయ్ కుమార్ తెచ్చుకున్నాడు. వైశాఖ్ విజయ్ కుమార్ డొమెస్టిక్ లో మారు మోగుతున్న పేరు డొమెస్టిక్ సర్క్యూట్ లో. సో వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అతనికి ఛాన్స్ రావచ్చు ఈసారి, పంజాబ్ లో ఛాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నా వైశాఖ్ విజయ్ కుమార్ కి. జస్ ఠాకూర్ లక్నోలో ఆడాడు లాస్ట్ టైం, జస్ ఠాకూర్ కూడా తెచ్చుకున్నారు. లాకీ ఫెర్గుసన్ కూడా ఉన్నాడు వీళ్ళకి. లాకీ ఫెర్గుసన్ మంచి 150 155 పేస్ చేయగలడు.
డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్, చాలా మంచి బౌలర్ ఫెర్గుసన్. కానీ ఈ మధ్యలో అంత పర్ఫార్మెన్స్ రావట్లేదు ఫెర్గుసన్ గురించి. కానీ నేను అనుకుంటున్నా బ్యాకప్ గా తెచ్చుకున్నారు ఫెర్గుసన్ ని, బ్యాకప్ కోసం వాడతారు. కానీ మంచి బౌలర్, వాడొచ్చు ఫెర్గుసన్ ని కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి టాప్ లో టాప్ లో స్టాయినిస్ అండ్ మ్యాక్స్వెల్, మ్యాక్స్వెల్ అండ్ మార్కో యాన్సన్ అయిపోతే ఫెర్గుసన్ కూడా అక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఫాస్ట్ బౌలర్ కావాలి అనుకుంటే. సో అట్లా ఫెర్గుసన్ కూడా మంచి పిక్ అవుతాడు. కుల్దీప్ సేన్ కూడా ఉన్నాడు. కుల్దీప్ సేన్ ఆల్సో నైస్ పిక్, మంచి బౌలర్ కుల్దీప్ సేన్. వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా చాలా మంచిగా ఉంది. డొమెస్టిక్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ బౌలింగ్, ఇండియన్ ప్లేయర్స్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ మంచి ఫాస్ట్ బౌలింగ్ పిక్ ఉంది. స్పిన్నర్ చూసుకున్న మన చాహల్ ఉన్నాడు స్పిన్నర్, మ్యాక్సీ వేయగలడు స్పిన్, హర్ప్రీత్ బరార్ ని తెచ్చుకున్నారు. సో ఓవరాల్ వీళ్ళ టీం చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది వీళ్ళ టీమ్ లో. అరే చాలా బాగుంది టీం, మంచి మంచి లెవెన్స్ అవుతాయి, కాంబినేషన్ కూడా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ వేసుకోవచ్చు. ఏ కాంబినేషన్ చూసుకున్నా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కాంబినేషన్స్. సో వీళ్ళ కాంబినేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి వీళ్ళ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఓపెనింగ్ లో స్టాయినిస్ అండ్ సిమ్రాన్ ని వాడుకోవచ్చు. నెంబర్ 3 లో అయ్యర్ వస్తాడు. నెంబర్ 4 మ్యాక్స్వెల్, అండ్ నెంబర్ 5 లో నేహల్ వదేరా. నెంబర్ 6 లో శశాంక్ సింగ్. నెంబర్ 7 లో మార్కో యాన్సన్. నెంబర్ 8 లో హర్ప్రీత్ బ్రార్. నెంబర్ 9 లో వైశాఖ్ విజయ్ కుమార్. నెంబర్ 10 లో యుజ్వేంద్ర చాహల్. అండ్ నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్. సో ఈ 11 కనుక వీళ్ళు వాడుకుంటే వాళ్ళు స్ట్రాంగ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది సెట్ అవుతుంది. ఇంపాక్ట్ సబ్ గా మనము కావాలంటే ఇంగ్లీష్ ని తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్ ని తెచ్చుకొని, ఇంగ్లీష్ ని తెచ్చుకుంటే మనకి బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. ఆబ్వియస్లీ వీళ్ళకి 7 దాకా బ్యాటింగ్ ఉంది ఆల్రెడీ. హర్ప్రీత్ బరార్ తో 8 దాకా వస్తుంది బ్యాటింగ్. కావాలంటే ఇంపాక్ట్ సబ్ గా ఇంగ్లీష్ ని తెచ్చుకున్నాం అనుకో, మనకి బ్యాటింగ్ లో చాలా డెప్త్ వస్తుంది. సో ఇట్లా కూడా ఇట్లా చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ ఇంగ్లీష్ ని 11 లో పెట్టుకొని, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్ వీళ్ళలో ఎవరో ఒకరిని మనం ఇంపాక్ట్ సబ్ గా తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇంగ్లీష్ కాదు అనుకుంటే ఫెర్గుసన్ నే వాడుకోవచ్చు డైరెక్ట్ గా. ఫెర్గుసన్ ని వాడుకొని మనము సమ్మన్ లైక్ ముషీర్ ఖాన్, పైలా అవినాష్, ఇలా ఎవరో ఒకరిని ఇంపాక్ట్ సబ్ చేయొచ్చు. అంటే అలా కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఏది చేసినా చాలా మంచిగా వస్తుంది వీళ్ళ కాంబినేషన్. చూద్దాం మరి వీళ్ళ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో. వీళ్ళకి ముషీర్ ఖాన్ ఉన్నాడు. ముషీర్ ఖాన్ కూడా సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడు. దులీప్ ట్రోఫీలో ఒక 180 కూడా స్కోర్ చేశాడు, చాలా మంచి స్కోర్ చేస్తున్నాడు. సో ఇతను కూడా వస్తే ఛాన్స్ వస్తే చూద్దాం ఎంత పర్ఫామ్ చేయగలుగుతారో T20లో. ఆబ్వియస్లీ డేస్ టోర్నమెంట్స్ లో చాలా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ముషీర్ ఖాన్ నుంచి. సో చూద్దాం ఏమంటుంది. సో లాస్ట్ ఇయర్ కోల్కతాని గెలిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు వీళ్ళ టీంకి వచ్చాడు. అండ్ ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ కి కప్ లేదు. సో ఈ టీం కి శ్రేయస్ అయ్యర్ కప్ ఇప్పిస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈసారి పంజాబ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతారని. నాకు తెలిసి పంజాబ్ క్యాన్ నాకు తెలిసి పంజాబ్ ఫ్యాన్స్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. ఇన్నేళ్ళుగా వాళ్ళ టీం ఆప్షన్ లో అసలు ఇంత మంచిగా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. చాలా హ్యాపీ ఉంటారు పంజాబ్ ఫ్యాన్స్. చూద్దాం వాళ్ళ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఒపీనియన్స్ ఆన్ పంజాబ్ పిక్స్ అండ్ వాళ్ళ పాసిబుల్ 11 గురించి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.